భారతదేశంలో జియోస్పేషియల్ సెక్టర్ వార్తల్లో ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఇదే రోజున అంటే ఫిబ్రవరి 15, 2021న జియోస్పేషియల్ సెక్టర్ సంబంధించి కొత్త గైడ్లైన్స్ వచ్చాయి, దాన్ని డీరెగ్యులేట్ చేస్తూ. అసలు జియోస్పేషియల్ డేటా లేదా జియోస్పేషియల్ డేటానే జాగ్రఫికల్ డేటా అని కూడా అంటారు. ఒక ఎర్త్ సర్ఫేస్ భూభాగంలోని భౌగోళిక ప్రాంతంలో ఒక ఈవెంట్ కానీ, ఒక ఆబ్జెక్ట్ కానీ, లేదా ఒక జాగ్రఫికల్ ఫీచర్ కానీ దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేయటమే. అది జాగ్రఫికల్ ఫీచర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సోషల్ ఫీచర్ అయి ఉండొచ్చు, ఒక ఎకనమిక్ ఫీచర్ అయి ఉండొచ్చు, లేదా ఒక రివర్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, లేదా ఒక రోడ్ ఎలా అవుతుందో అయి ఉండొచ్చు. దేన్నైనా జియోస్పేషియల్ డేటా అంటాం అన్నమాట. ఈ డేటాలో 2 రకాలని చెప్పొచ్చు. స్టాటిక్ డేటా అయి ఉండొచ్చు, డైనమిక్ డేటా అయి ఉండొచ్చు. ఒక లాంగ్ స్టాండింగ్గా ఒక డేటా ఉంటే దాన్ని స్టాటిక్ అంటాం. అది మారుతూ ఉంటే రియల్ టైంలో దాన్ని డైనమిక్ అంటాం అన్నమాట. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఈ జియోస్పేషియల్ డేటా మీద చాలా ఫోకస్ ఉంటుంది, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో. భారతదేశంలో ఈ సెక్టర్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో దాని పొటెన్షియల్ని అసలు వాడలేదన్నమాట. ఇండియా లాంటి డైవర్సిఫైడ్ కంట్రీస్లో దానికి చాలా పొటెన్షియల్ ఉంటుంది, దాన్ని వాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు ఈ జియోస్పేషియల్ సెక్టర్కి సంబంధించి మనం కనుక పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటే దీనిలో చాలా అర్థం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా జియోస్పేషియల్ సెక్టర్లో 3 డైమెన్షన్స్లో మనం ఇది చదువుకోవాలి. అసలు ఇది ఏంటి అంటే దానిలో ఒకటి లొకేషన్, అంటే ఒక ప్రాంతం యొక్క లొకేషన్ 100% పర్ఫెక్షన్తో తెలుసుకునే విధానం. అది ప్రాంతం కావచ్చు, ఒక ఈవెంట్ కావచ్చు, ఒక లొకేషన్ కావచ్చు, ఈవెన్ ఒక రన్నింగ్ వెహికల్ కావచ్చు, ఒక పెడస్ట్రియన్ కావచ్చు, లేదా ఒక ఎర్త్క్వేక్ ఫోకల్ పాయింట్ కావచ్చు, ఒక ఫారెస్ట్ ఏరియా కావచ్చు, ఏదైనా సరే, లేదా పేదరికం ఎక్కువ ఉన్న ప్రాంతం కావచ్చు, చైల్డ్ లేబర్ ఎక్కువ ఉన్న ప్రాంతం కావచ్చు, ఏదైనా ఒక మ్యాపింగ్ అనమాట. లొకేషన్ మ్యాపింగ్ దానిలో ఫస్ట్ ఫీచర్. రెండోది అట్రిబ్యూట్, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, దానికి సంబంధించిన విశ్లేషణ, పూర్తిగా ఒక లొకేషన్ దానికి సంబంధించిన విశ్లేషణ. మూడోది టెంపోరల్, అంటే దానికి సంబంధించిన రియల్ టైం ఫీచర్స్ ఏంటి, రియల్ టైం ఫిగర్స్ ఎంత, అంటే కంప్లీట్గా యాజ్ ఆన్ డేట్ దానికి సంబంధించిన అక్యురసీ తెలుసుద్ది అనమాట. ఇవన్నీ కూడా జియోస్పేషియల్ సెక్టర్లో ఇప్పుడు రన్నింగ్ పాయింట్స్, క్రూషియల్ పాయింట్స్. భారతదేశంలో చాలా విషయాల్లో అడ్హాక్ డేటా ఉంటుంది, డేటా మేనేజ్మెంట్ అడ్హాక్ ఉంటుంది, అండ్ డేటా మేనేజ్మెంట్లో కోఆర్డినేషన్ ఉండదు. ఉదాహరణకి మనకి సర్వే ఆఫ్ ఇండియా ఉంది, మనకి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఉంది, మనకి ఇస్రో వాళ్ళ డేటా చాలా ఉంటుంది. దాంతోపాటు రిమోట్ సెన్సింగ్ డేటాసు, రిసోర్స్ మేనేజ్మెంట్ డేటాసు, మ్యాపింగ్ డేటాసు ఇండియాలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కోఆర్డినేషన్ అవసరమైన ప్రాజెక్ట్స్కి మొత్తం కోఆర్డినేట్ చేసి డేటా ఇస్తే కనుక దీని పొటెన్షియల్ అండ్ దీని యొక్క యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మేజర్గా ఏంటంటే ప్రైవేట్ సెక్టర్గా అసలు ఇంతకుముందు డేటా సరిగ్గా యాక్సెసిబుల్గా ఉండేది కాదు. 2021 ఫిబ్రవరి 15 రోజు ఇలాంటి డేటాకి సంబంధించి డీరెగ్యులేషన్ చేశారు. సెన్సిటివ్ డేటా తప్ప మిగతా ఇంపార్టెంట్ డేటా ప్రైవేట్ సెక్టర్ కూడా అందుబాటులో ఉండాలి, ఇన్నోవేటర్స్కి, ఎంటర్ప్రినర్స్ కూడా అందుబాటులో ఉండాలి, ఫారెన్ కంపెనీస్ కూడా ఇవ్వచ్చు. కానీ సెన్సిటివ్ డేటా విషయంలో చాలా రెగ్యులేట్ చేసి దానికి సంబంధించి చాలా ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. సెన్సిటివ్ డేటా పూర్తిగా ఇవ్వరు. మిగతా వాటిలో ఫారెన్ కంపెనీస్కి ఎలాంటి డేటా ఇస్తారో కూడా కొంచెం చూసి ఇస్తారు. ఎందుకంటే డేటా విషయంలో, లొకేషన్ అక్యురసీ విషయంలో, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఎకనమిక్ డేటా కానీ, సోషల్ డేటా కానీ ఇచ్చేటప్పుడు, ఫారెన్ కంపెనీస్కి వాటికి ఇచ్చేటప్పుడు ప్రైవసీ కూడా కొంచెం గమనించాలి. కాబట్టి గైడ్లైన్స్ పూర్తి స్థాయిలో రెగ్యులేట్ చేశారు, కానీ కొన్ని రైడర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ డేటా కనుక మనం పూర్తిగా దీని పొటెన్షియల్ వాడితే 2029 కల్లా మన ఎకానమీని $1,00,000 1 lakh crores దీని పొటెన్షియల్ అంట. 1 lakh crores దీని పొటెన్షియల్. దాంతోపాటు ఇప్పుడు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది దాదాపు ఎవ్రీ ఇయర్ 13% ఉంటుందండి ఈ డేటా మనం వాడుకుంటే. ఇక్కడ ఎలాంటి వాటికి ఈ డేటా ఉపయోగపడుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డేటా కానీ, స్మార్ట్ సిటీ బిల్డింగ్లో ఈ డేటా చేసుకోవచ్చు, అర్బన్ మిషన్స్లో రకరకాల అర్బన్ రెన్యువల్ మిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు, హృదయ లాంటి ప్రోగ్రామ్స్లో యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇలాంటి వాటిలో. అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో డేటా అక్యురసీ చాలా ఇంపార్టెంట్. జాగ్రఫికల్ డేటా, జియోస్పేషియల్ డేటా, ఉదాహరణకి వైల్డ్ ఫైర్స్, ఫారెస్ట్ లొకేషన్స్, వీటన్నిటిని మనకు ఐడియా ఉంటే కనుక, ఎగ్జాక్ట్ అక్యురేట్ డేటా ఉంటే, వైల్డ్ ఫైర్ డిటెక్షన్కి సంబంధించి, లేకపోతే మిగతా డిజాస్టర్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకు మంచి అవగాహన రావచ్చు దీంతో. టెక్నాలజీ విషయంలో చూస్తే ముఖ్యంగా
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఈ గవర్నెన్స్ టూల్స్ కూడా ఉపయోగపడతాయి. అండ్ గవర్నమెంట్ 3 years బ్యాక్ లాంచ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ భువన్ పోర్టల్ అని చెప్పి, అలాంటి వాటికి కూడా ఇది ఉపయోగపడతాయి అనమాట. కాకపోతే ఇంత చేస్తున్నా సరే ఇంకా జియో స్పేషల్ డేటా విషయంలో మనకి పూర్తి స్థాయిలో అవగాహన అనేది రాలేదు, పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావట్లేదు అనమాట. సో ఇది రాకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే, ఫస్ట్ థింగ్ రకరకాల మినిస్ట్రీస్ ఉన్నాయి దీనిలో. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఎందుకంటే ఇది కామర్స్ కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రిలేటెడ్ అనమాట. ఇంపార్టెంట్ February 15, 2021 రోజు డీరెగ్యులేషన్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు. దాంతోపాటు దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ సంబంధించి కూడా, ఉదాహరణకి ప్రైవసీ ఇష్యూస్ కానీ, దీని యొక్క కాస్ట్ కానీ ఇనీషియల్గా చాలా ఎక్కువ. స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కూడా అంత ఈజీ అయిన పని కాదు. ఇది చాలామంది దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా రెడీగా లేరనమాట. అండ్ దీనిలో మనకి గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రిమోట్ సెన్సింగ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఇన్ఫర్మాటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, తర్వాత లొకేషన్ సిగ్నిఫికెన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, తర్వాత రిమోట్ సెన్సింగ్ డేటా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఒకవేళ కనుక దీన్ని మనం పొటెన్షియల్ బాగా వాడగలిగితే ఇది స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడమే కాదు, ఎంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయడమే కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేస్తే, కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంకరేజ్ చేస్తే, దాంతోపాటు కొత్త ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంకరేజ్ చేస్తాయి. ఇలాంటి సర్వీసెస్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి బయట దేశాలు కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో కాకపోతే ఇది డిఫెన్స్ సెక్యూరిటీ రిలేటెడ్ సెన్సిటివ్ డేటా విషయంలో మాత్రం సీరియస్గా ఆలోచిస్తోంది. అయితే ఓవరాల్గా ఈ జియో స్పేషియల్ డేటాకు సంబంధించి చాలా ఇష్యూస్ క్రూషియల్గా ఉన్నాయి. దానిలో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మొత్తం ఒక జియో స్పేషియల్ రెడీనెస్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంది. దానిలో అమెరికా లాంటి కంట్రీస్ టాప్ ఉంటాయి ఎప్పుడు. జియో స్పేషియల్ రెడీనెస్ ఇండెక్స్ దానిలో 4 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది పాలసీ ఫ్రేమ్వర్క్, మూడోది ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ, దానిలో ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ పెంపొందించడం, నాలుగోది యూజర్ అడాప్షన్ అండ్ జియో స్పేషియల్ ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియా వీటిలో ల్యాగ్లో ఉందన్నమాట. అంటే డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డేటా ప్రొటెక్షన్లో ఇండియా ల్యాగ్లో ఉంది, డేటాకు సంబంధించిన పాలసీ ఫ్రేమ్వర్క్లో ల్యాగ్లో ఉంది జియో స్పేషియల్ డేటాకు సంబంధించి. తర్వాత ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అంటే కొత్త అకాడమిక్స్ క్రియేట్ చేయడంలో, సబ్జెక్ట్స్ క్రియేట్ చేయడంలో, దీనిలో ఎక్సలెన్స్ కాలేజెస్లో ఎక్సలెంట్ కాలేజెస్ క్రియేట్ చేయడంలో, వీటన్నిటిలో. తర్వాత దీన్ని అడాప్ట్ చేసే విషయంలో, అంటే జియో స్పేషియల్ డేటా వేరియస్ సెక్టర్స్లో అడాప్ట్ చేసే విషయంలో కూడా మనం లాగే ఉన్నాం. వీటన్నిటిలో కనుక కొంచెం మనం ముందుంటే ఇండియా ఇంకా అడ్వాన్స్గా, ఇప్పుడు మనం చూసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికి కూడా జియో స్పేషియల్ టెక్నాలజీ అనేది యాడెడ్ వాల్యూ అవుతుంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే కనుక ఇది ఫ్యూచర్ టెక్నాలజీ. భవిష్యత్తులో UPSCలో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు అనమాట. జియో స్పేషియల్ టెక్నాలజీ వల్ల ఈ గవర్నెన్స్ ఎలా వృద్ధి చెందుతుంది, జియో స్పేషియల్ టెక్నాలజీలో ఇండియాలో ల్యాగ్ ఎక్కడుంది, జియో స్పేషియల్ టెక్నాలజీకి సోషల్ డెవలప్మెంట్కి లింక్ ఏంటి, జియో స్పేషియల్ టెక్నాలజీకి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి లింక్ ఏంటి, జియో స్పేషియల్ టెక్నాలజీకి రూరల్ డెవలప్మెంట్కి లింక్ ఏంటి, జియో స్పేషియల్ టెక్నాలజీకి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్కి లింక్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం గెస్ చేయొచ్చు అనమాట వితిన్ 1 or 2 years మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ. కాబట్టి జియో స్పేషియల్ సెక్టర్, జియో స్పేషియల్ డేటా గురించి స్పెషల్గా రీసెర్చ్ చేయడం మంచిది. అదేవిధంగా జియో స్పేషియల్ టెక్నాలజీ ఏ సెక్టర్స్లో ఎలా ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి మనం చూస్తే స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్లో ఎగ్జాక్ట్గా మన సిగ్నిఫికెన్స్ అనేది జియో స్పేషియల్ టెక్నాలజీగా చాలా తెలుసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి అక్కడున్న మొత్తం లొకేషన్ ఎక్యురసీ కానీ, దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ కానీ, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో ఈ టెక్నాలజీ వాడటం ద్వారా ఎగ్జాక్ట్గా ప్లాన్డ్ సిటీ ఒకటి తయారు చేయొచ్చు, హృదయ్ కానీ ఇలాంటి వేరియస్ ప్రోగ్రామ్స్లో. అదేవిధంగా మనం అగ్రికల్చర్ చూసుకుంటే క్రాపింగ్ ప్యాటర్న్స్, సాయిల్ టెక్స్చర్ కానీ, సాయిల్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, వాటర్ అవైలబిలిటీ కానీ, వీటన్నిటి వల్ల ఒక క్రాపింగ్ ప్యాటర్న్ని, గ్రీన్ బెల్ట్ని తయారు చేయడానికి ఇది పనికొస్తుంది జియో స్పేషల్. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్, చాలా డిజాస్టర్స్ మేనేజ్మెంట్కి జియో స్పేషల్ టెక్నాలజీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్, ఏ ఏరియాలో లో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఎక్కువ మనం పిన్ పాయింట్ ఎక్యురసీతో ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట ఈ మ్యాపింగ్ ద్వారా. తర్వాత ఈవెన్ ఈ మధ్య క్రిమినల్ ట్రాకింగ్ కూడా జియో స్పేషల్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇట్లా జియో స్పేషల్ టెక్నాలజీకి సంబంధించి ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ కాదు, ఈ ఫీల్డ్లో లాభం లేదనుకోకుండా ప్రతి దానిలో డిజిటల్ డివైడ్లో వాడచ్చు, ఈ గవర్నెన్స్లో వాడచ్చు, రూరల్ డెవలప్మెంట్లో వాడచ్చు, చాలా చోట్ల బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట ఇలిస్ట్రేషన్స్లో. కాబట్టి ప్రతి ఆస్పెక్ట్లో ఫారిన్ కంట్రీస్లో అయితే ఎడ్యుకేషన్లో వాడతారు, హెల్త్ సంబంధించిన వాడతారు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాడతారు. ఈ మధ్య ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా జియో స్పేషల్ టెక్నాలజీ వాడి వాళ్ళ లొకేషన్ సంబంధించిన
అక్యురసీ కనుక్కుంటారనమాట, వాళ్ళు తప్పిపోయిన ఏదైనా సరే. ఇది కూడా ఫారిన్ కంట్రీస్లో ఇది ఉంది. సో ప్రతి ఆస్పెక్ట్లో సోషల్ డెవలప్మెంట్ కానీ, ఎకనమిక్ డెవలప్మెంట్ కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్లో జియో స్పేషియల్ టెక్నాలజీ. ఈవెన్ ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేయటం, ఇండస్ట్రియల్ లొకేషన్స్లో వాటికి సంబంధించి కూడా, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి, అగ్రికల్చర్ నుంచి, ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి, తర్వాత రిసోర్స్ మ్యాపింగ్ దగ్గర నుంచి, శాటిలైట్ ఇమేజెస్ కనెక్ట్ చేసుకుంటూ, ప్రతి దానిలో ఈవెన్ డ్రోన్ టెక్నాలజీ కనెక్ట్ చేసుకుంటూ ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ అక్యురసీని వాడుతున్నారు అనమాట.